Hey, hi, hello students. Welcome to my YouTube channel. So, ఈరోజు మనం వేవ్స్ అనే లెసన్లో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ BTS అంటే ఏపీ బోర్డ్ ఎగ్జామినేషన్స్కి ఎలా అడుగుతున్నాడు అనేది అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కమెంట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ఈరోజు మనం ఓన్లీ వేవ్స్లో ఇంపార్టెంట్ తెలంగాణ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ బోర్డుకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేవ్ లెసన్స్లో నుంచి ఎలా అడుగుతాడని చెప్తాం. ఆల్రెడీ మనకు తెలిసిన థింగే వేవ్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వెయిటేజ్ ఉన్న లెసన్ వేవ్స్ లెసన్. కాబట్టి ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి ఈ లెసన్స్లో మనకు 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు, యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద 2021 అండ్ 22 అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్కి 30% రెడ్యూస్డ్ సిలబస్ కంటిన్యూషన్లో ఉంది కాబట్టి ఈ 2020 బ్యాచ్ వాళ్ళకు కూడా. సో ఈ 30% రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా 50% ఛాన్సెస్ క్వశ్చన్తో ఇస్తున్నారు. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా మనకి 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే ఓన్లీ 2 రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం వేవ్స్లోకి వచ్చేస్తే మనకి వేవ్స్ లెసన్లో నుంచి మనకు ఓవరాల్గా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వేవ్స్ లెసన్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ వేరే లెసన్స్ నుంచి ఇస్తున్నారు. అంటే మనం వేవ్స్ లెసన్ పర్ఫెక్ట్గా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకి ఇక మిగతా లెసన్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చే మనకు వేవ్స్లో వచ్చే ఆల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈ లెసన్లో నుంచి డాప్లర్ ఎఫెక్ట్ అనే ఈ టాపిక్ కూడా తీసేశారు. ఈ డాప్లర్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని కూడా మనకు 2 లాంగ్ ఆన్సర్స్ వస్తుంటాయి, కానీ ఇప్పుడు ఆ 2 లాంగ్ ఆన్సర్స్ కూడా తీసేశారు. కాబట్టి ఓన్లీ మనకు వచ్చే ఈ స్ట్రింగ్స్ మీద క్లోజ్డ్ పైప్స్, ఓపెన్ పైప్ మీద యాజ్ వెల్ యాజ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ మీద ఎలా స్టేషనరీ వేవ్స్ ఆర్ స్టాండింగ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తాము, వాటి యొక్క వేవ్ లెన్స్ ఏంటి, ఫ్రీక్వెన్సీస్ ఏంటి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఓటోన్ అంటే ఏంటి, వాటన్ని గురించి ఈరోజు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ లెసన్ వీ నో జస్ట్ కీప్ రిమెంబర్ దట్ పాయింట్. వేవ్స్ లెసన్లో నుంచి ఈ ఓన్లీ స్పెషల్ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి మనకి ఎంత వెయిటేజ్ ఉంది, 16 మార్క్స్. ఇది ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ స్టూడెంట్స్కి మాత్రమే. కానీ ఏపీ వాళ్ళకి మాత్రం ఓన్లీ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, అవి 8 మార్క్సే. ఇది ఏపీ స్టూడెంట్స్కి. నోట్ దిస్ పాయింట్. అండ్ ఇప్పుడు మనకి ఈ లెసన్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. సో ఈరోజు మనకి ఓవరాల్గా ఈ లెసన్స్ వేవ్స్ లెసన్ నుంచి ఎలాంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతున్నదనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ ఐ రోట్ ద క్వశ్చన్ ఆన్ ద బోర్డ్. దిస్ ఈజ్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ లెసన్లో నుంచి మనకి ఓన్లీ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి డిలేటెడ్ టాపిక్ తీసేసిన తర్వాత. కాబట్టి ఈ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్లీ వీ విల్ గెట్ 2 క్వశ్చన్స్ విచ్ మీన్స్ 16 మార్క్స్ ఇన్ అవర్ పాకెట్. సో డోంట్ వరీ, వీ విల్ గెట్ డెఫినెట్లీ 16 మార్క్స్ ఫ్రమ్ దిస్ లెసన్. And we have a question here. Explain the formation of stationary waves in a stretched string and hence deduce the laws of transfer waves in a stretched string. అంటే ఈ స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఆ స్టేషనరీ వేవ్స్ని ఎలా డెవలప్ చేస్తామనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వాటికి 4 లాస్ ఉంటాయి, అవేంటో చూద్దాం. షార్ట్ కట్ వేలో మీకు చెప్తాను. సో మనకి ఈ లెసన్లో నుంచి ఫస్ట్ ఈ క్వశ్చన్కి స్టార్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ స్టేషనరీ వేవ్స్ అనే క్వశ్చన్. అది చాలాసార్లు అడుగుతారు. కాబట్టి స్టేషనరీ వేవ్స్ అన్నా కానీ లేదా స్టాండింగ్ వేవ్స్ అన్నా కానీ రెండు ఒకటే. సో డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ ఈస్. స్టేషనరీ వేవ్స్ అన్నా స్టాండింగ్ వేవ్స్ అన్నా ఒకటే. అంటే ఈ స్టేషనరీ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇలా ఒక వేవ్ ఒక సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్తో ట్రావెల్ చేస్తున్న వేవ్ అండ్ ఇంకొక సర్టెన్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్తో ట్రావెల్ చేస్తున్న ఈ 2 వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తున్నాయి అనుకుందాం. సో వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ వేవ్ y1 డిస్ప్లేస్మెంట్ ఉన్న వేవ్, y2 డిస్ప్లేస్మెంట్ ఉన్న వేవ్, ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఒకటేమో ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, ఇంకోటి ఏమో నెగిటివ్ డైరెక్షన్లో అంటే రివర్స్ డైరెక్షన్లో వస్తుంది అనుకుందాం. ఈ రెండింటిని ఓవర్లాప్ చేస్తే అంటే అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2 అంటే రెండింటి యొక్క డిస్ప్లేస్మెంట్ కాంబినేషన్ చేస్తే ఇవి 2 ఇట్లా, ఇదేమో రివర్స్లో వస్తుంది, అదేమో ఫార్వర్డ్లో వెళ్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనకి ఈ స్టాండింగ్ వేవ్స్ ఎలా డెవలప్ అయితే చూద్దాం. ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్, అటు సైడ్ ఒక అబ్బాయి ఒక తాడుతో పట్టుకొని ఉన్నాడు, ఇటు సైడ్ ఇంకొక అబ్బాయి తాడుతో పట్టుకొని ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఇలా డెవలప్ చేస్తున్నారు వేవ్స్ని. అప్పుడు థర్డ్ వేవ్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ వేవ్ ఇలా ఫార్వర్డ్ వేవ్లో వెళ్తుంది, ఆ అబ్బాయి చేసే పర్సన్ వేవ్స్ అనేవి రివర్స్ డైరెక్షన్స్లో వస్తున్నాయి. ఈ రెండింటిని ఒక ప్లేస్లో ఓవర్లాప్ అవుతాయి.
ఓకేనా. ఒక ప్లేస్లో ఓవర్లాప్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క వేవ్ అనేది పెరుగుతుంది. ఆ పెరిగిన వేవ్ని ఏమంటామంటే యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తాం. అంటే ఈ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది చూడండి, వీటి యొక్క రిజల్టెంట్ వేవ్ మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి ఇట్లా సేమ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న యాంప్లిట్యూడ్ ఉన్న వేవ్స్ని మనం తీసుకున్నాం, కానీ ఇక్కడికి వెళ్ళేసరికి యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే డబుల్ టైం అవుతుంది, దీన్ని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్ అంటారు. దీనికి స్టేషనరీ వేవ్స్కు డెఫినేషన్ రాస్తే వెన్, నోట్ చేసుకోండి, వెన్ టూ progressive waves traveling with the same frequency and amplitude, same frequency and amplitude with opposite direction, లేకపోతే in opposite direction, and along with straight line, same straight line and superimposed అంటే ఎక్కడో ఒక దగ్గర మనకి ఏమవుతుంది, ఓవర్లాప్ అవుతుంది కాబట్టి superimposed. So these kind of waves, these known waves are called standing waves or stationary waves అంటాం. స్టాండింగ్ వేవ్స్ అన్నా స్టేషనరీ వేవ్స్ అన్నా నో ప్రాబ్లం, రెండింటికి ఒకటే డెఫినేషన్. అంటే ఏమవుతుంది, రెండు స్ట్రేట్ లైన్లో ఉంటున్న వేవ్స్ ఇక్కడ రాసిన డెఫినేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, మీకు డయాగ్రామ్లో బేస్ చేసుకొని చేసిందే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ టూ వేవ్స్ అనేటివి రెండు స్ట్రేట్ లైన్లో వెళ్తున్న వేవ్స్. కండిషన్ ఏంటి, కంపల్సరీగా రెండు వేవ్స్కి సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉన్న రెండు వేవ్స్ ఒకే స్ట్రేట్ లైన్లో బోత్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ వేవ్ అనేది సూపర్ ఇంపోజ్ అవుతుంది ఒక దగ్గర. ఆ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు వాటి యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, ఆ ఈక్వేషన్ ఏమవుతుంది అని చెప్పేదే స్టేషనరీ వేవ్ అంటున్నాడు. ఎందుకు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు కాబట్టి ఇదంతా రాస్తున్నాం. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ గురించి ఇక్కడ రాస్తే ఇది డెఫినేషన్ వరకు ఇక్కడ రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ y1 ఈజ్ ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ, అంటే ఈ y1 డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నా, అండ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ. ఇది ప్లస్ ఎందుకు తీసుకున్నాండి, రివర్స్ డైరెక్షన్స్లో వస్తుంది కాబట్టి. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, మీకు ఎప్పుడైనా సరే స్టాండింగ్ వేవ్స్ ఇంకా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అంటే ఆల్రెడీ అప్లోడెడ్ స్టాండింగ్ వేవ్స్ మీద అప్లికేషన్స్ JEE మెయిన్స్ ఎంసెట్ నీట్ పర్పస్లో అప్లోడ్ చేశాను, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం మనకి ఇది జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బేసిస్లో కాబట్టి మనం సింపుల్గా షార్ట్కట్లో చేయడానికి ట్రై చేస్తున్నాం. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, y ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2, అంటే రెండింటి యొక్క డిస్ప్లేస్మెంట్ యాడ్ చేస్తూ ఉంటాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 అంటే ఏంటి, ఇక్కడ a sin ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ a sin ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ. సో ఇప్పుడు మనకి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ రాస్తే ఏ కామన్ తీస్తే చూడండి, సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ, అంటే సైన్ సి ప్లస్ సైన్ డి. ఫార్ములా తెలుసు కదా మనకు, ఒక ఫార్ములా వస్తుంది. ఇక్కడ ఏం ఫార్ములా వస్తుంది చూడండి, సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా అంటే 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అంటే ఇదేంటి, ఇది మొత్తం సి అంట, ఇది మొత్తం డి, అంటే సి ప్లస్ డి బై 2 బై ఇక్కడ ఫార్మేషన్ రాస్తాం చూడండి, ఏ ఇంటూ సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఏంది 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి అంటే సి అంటే kx మైనస్ ఒమేగా టీ అండ్ ప్లస్ kx ప్లస్ ఒమేగా టీ బై 2. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ కూడా చేయండి, సి మైనస్ డి బై 2 అంటే ఇది మైనస్ ఇది, అంటే ఏంటి చూడండి, kx మైనస్ ఒమేగా టీ ప్లస్ మైనస్ kx
మైనస్ ఒమేగా టీ, మైనస్ లోపలికి డైరెక్ట్ మల్టిప్లై చేసేసాను. సో దిస్ ఈజ్ వాట్ వీ గాట్ 2 ఇంటూ ఏ సైన్ ఆఫ్, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఒమేగా టీ క్యాన్సిల్, అంటే సైన్ ఆఫ్ 2kx/2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ చూడండి ఏమో క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ కేఎక్స్ మైనస్ కేఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఒమేగా టీ అంటే 2ωt/2, 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే ప్లస్ టీటానే, కాబట్టి మనకి ఇక్కడ ఏం రాసేసుకోవచ్చు, స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్ టు 2a sin kx ఇంటూ కాస్ ఒమేగా టీ. దిస్ ఈజ్ కాల్డ్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్. ఇది మనకు స్టేషనరీ వేవ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ స్టేషనరీ వేవ్ ఈక్వేషన్. స్టేషనరీ వేవ్ ఈక్వేషన్. ఈ వేవ్ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనకి ఈ పాయింట్స్లో ఎక్కడ మనకి డిఫరెంట్ పొజిషన్స్ వస్తాయి. ట్రాన్స్వర్స్ వేవ్స్కి వెళ్తే క్రస్ట్ అండ్ రఫ్, యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడైనల్ వేవ్స్కి వెళ్తే రేరిఫ్రాక్షన్ అండ్ కంప్రెషన్, ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి కదా. అదేవిధంగా బేస్డ్ ఆన్ దేర్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ వీ హ్యావ్ ఏ 2 పాయింట్స్ విచ్ ఈజ్ యాంటీనోడ్స్ అండ్ నోడ్స్. ఓకేనా, కొత్తగా ఏముండదు, యాంటీనోడ్స్ అండ్ నోడ్స్ వినింటారు. వాటి యొక్క పాయింట్స్ ఎలా వస్తాయి అనేది ఇక్కడ పాయింట్స్ అనేవి చూడాలి. ఇక్కడ వరకు నా ఈక్వేషన్ రాసి తర్వాత షార్ట్కట్లో మనం రాయాలనుకుంటే రాయొచ్చు. నోట్ చేసుకున్నారు కదా, ఐఎమ్ గోనా రఫ్ దిస్ వన్. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనకు y ఈజ్ ఈక్వల్ టు 2a sin kx ఇంటూ కాస్ ఒమేగా టీ, అంటే ఒకవేళ ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఏ అండ్ బి పాయింట్స్ మధ్యలో ఈ 2 ఒక స్ట్రింగ్ని ఇలా డిస్టర్బ్ చేయడం వల్ల వేవ్స్ ఫార్మేషన్ అయినాయి అనుకుందాం, ఇలా. ఓకేనా, అంటే ఇక్కడ ఇలా వెళ్తున్నాయి అనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ కావచ్చు. నేను ఒక 3 ఉన్న ఫార్మేషన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక 1 లూప్ అంటాం, సెకండ్ లూప్ అంటాం, థర్డ్ లూప్ అంటాం. అలా లూప్స్ ఫార్మేషన్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏ పాయింట్ని నోడ్ అనాలి, ఏ పాయింట్ని యాంటీ నోడ్ అనాలి అనేది చెప్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ మొత్తంలో ఇది మాత్రమే కాన్స్టెంట్, ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఈ మొత్తం ఏం చేస్తుందంటే ఫంక్షన్ యొక్క ఫేజ్ని రిప్రజెంట్ చేస్తుంటుంది. కాబట్టి ఫంక్షన్ ఫేజ్ గురించి మనకు అవసరం లేదు, ఆ ఫంక్షన్ ఎలా డిస్ప్లేస్ అవుతుంది అనేది మనకి కావాలి. కాబట్టి ఇక్కడ నుంచి లెట్ 2a sin kx ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడెక్కడ 0 అవుతుంది అంటే ఈ ఫంక్షన్ డిస్ప్లేస్మెంట్, వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎక్కడ 0 అవుతుంది. ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం కాబట్టి సింపుల్గా ఇది కూడా 0 అయిపోతుంది. sin kx ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసుకోవచ్చు. సో sin kx ఈజ్ ఈక్వల్ టు 0. ఈ sin kx ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది చెప్పండి, అంటే సైన్ ఫంక్షన్ 90 డిగ్రీస్ అయినప్పుడు, లేదా సైన్ ఫంక్షన్ 0 అయినప్పుడు, లేదా సైన్ ఫంక్షన్ 180 డిగ్రీస్ అయినప్పుడు. sin 0 ఎంత, sin 180 ఎంత, sin 360 ఎంత, అంటే ఎక్కడైతే వాల్యూ అనేది 0 అవుతుందో దానికి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. అందుకే ఇక్కడ ఏం రాశాను, లెట్ అని రాశాను. కాబట్టి sin kx ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే ఇక్కడ kx వాల్యూ ఏమైపోతుంది 0, కానీ ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin kx ఈజ్ ఈక్వల్ టు sin 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఒకవేళ sin పై kx ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయండి, పై అంటే కూడా 0నే. నెక్స్ట్ 2π, ఓకే, అండ్ సో ఆన్ nπ వరకు ఏది సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఫంక్షన్ మొత్తం 0 అవుతుంది. అంటే ఈ ప్లేస్ని ఏమంటామంటే నోడ్ అని చెప్తాం. ఓకేనా, ఎక్కడైతే దీని యొక్క ఫంక్షన్ 0 అయిపోతుందో దాన్ని నోడ్ అని చెప్తాం. అది ఎలా వస్తుందో చూద్దాం. ఏ ప్లేస్ దగ్గర వస్తుంది, ఏ లెంత్ దగ్గర వస్తుంది. మనకు తెలుసు వేవ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ చేస్తే λ/2 అంటాం. అదేవిధంగా ఇక్కడ వరకు వస్తే λ అంటాం. మళ్ళీ ఇది కూడా కంప్లీట్ చేస్తే 3λ/2, అంటే వేవ్స్ యొక్క లెంత్ పెరుగుతూ పోతుంది. కానీ ఏ పాయింట్ దగ్గర మనకు ఈ ఎక్స్ వాల్యూ అనేది 0 అవుతుంది, అంటే ఎక్సే కదా, ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది అనేది రాయాలి. అంటే దట్ ఇంప్లాయిస్ kx ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే మనకు అవసరం లేదు, 0నే అవుతుంది కాబట్టి అక్కడ అవసరం లేదు. ఇక్కడ పై వాల్యూ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ k వాల్యూ, ప్రాపగేషన్ కాన్స్టెంట్ k వాల్యూ డెఫినేషన్ తెలిసేంది 2π/λ. ఓకేనా, 2π/λ ఈజ్ నథింగ్ బట్ 2π/λ ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు π. అంటే ఏ ప్లేస్ దగ్గర ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ పై క్యాన్సల్ అయితే x ఈజ్ ఈక్వల్స్ టు λ/2. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇక్కడే ఉండిపోయింది పాయింట్. నెక్స్ట్ kx ఈజ్ ఈక్వల్ టు π సబ్స్టిట్యూట్ చేస్తున్నాం.
పై సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత వరకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు λ/2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత λ/2 అంటే ఈ పాయింట్ దగ్గర కూడా మనకు నోడ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం నోడ్ అంటే. అదేవిధంగా ఇంకా కొన్ని పాయింట్స్ వస్తాయి చూద్దాం. నెక్స్ట్ kx ఈజ్ ఈక్వల్స్ టు 2π. ఓకే 2π సబ్స్టిట్యూట్ అంటే k వాల్యూ ఫార్ములా అయింది 2π/λ ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 2π. అగైన్ ఇక 2π లేకపోతే పైకి క్యాన్సిల్ చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ λ/2. ఓకేనా 2 ఇంటూ λ/2 అంటే ఏంది లాంబ్డా అంతేనా. 2 ఇంటూ λ/2 2 క్యాన్సిల్ అయితే ఎంత లాంబ్డా. ఈ పాయింట్ దగ్గర ఇది λ/2 అయితే ఇక్కడికి వస్తే ఇంకో λ/2. ఈ పాయింట్ని కూడా ఏమంటాం నోడ్ అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా ఏమైపోతుంది చూడండి. ఎక్స్ వాల్యూ దేర్ ఫోర్ పొజిషన్ ఆఫ్ వేవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎంత 0 దగ్గర ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎంత λ/2, నెక్స్ట్ ఎంత 2λ/2 అండ్ సో ఆన్ 3λ/2 4 అండ్ సో ఆన్. మనకి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ ఆ వాల్యూ యొక్క డిస్ప్లేస్మెంట్ అండ్ యాంప్లిట్యూడ్ అనేది ఏమైపోయింది 0 అవుతుంది. ఈ పాయింట్ని ఏమంటాం అంటే మనం నోడ్ అంటాం. దిస్ పాయింట్ వీ కెన్ కాల్డ్ నోడ్. నోడ్ ఈజ్ నథింగ్ బట్ వేర్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది displacement of the function or amplitude of the function is 0 or minimum is called node అని చెప్తాం. ఓకేనా ఇది మనకు ఒక పాయింట్ అయితే నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మనకు యాంటీ నోడ్స్ ఇక్కడ మనకు ఇది ఫర్గట్ చేయాలి. మనకు ఇదేంటి అంటే డెఫినెట్గా మనకు కావాల్సింది ఏంది ఇది స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ అంటే దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఉన్నట్టు 2a ఉన్నట్టు. నోట్ దిస్ వన్. సో ఇప్పుడు మనకి సిమిలర్గా యాంటీ నోడ్స్ అండ్ నోడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఫర్ నోడ్ పొజిషన్ డేటింగ్ పెట్టుకోండి ఫర్ నోడ్ పొజిషన్. ఓకేనా సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఫర్ యాంటీ నోడ్ పొజిషన్ ఇదంతా డీప్గా రాసినా రాయకున్నా నో ప్రాబ్లం, కానీ మీకు అర్థం కావాలని చెప్పి నీట్గా రాస్తున్నాం. ఫర్ యాంటీ నోడ్ పొజిషన్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 0 తీసుకున్నప్పుడు మనకు అన్ని పాయింట్స్ దగ్గర నోడ్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. కానీ 0 కాకుండా ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటే సైన్ కేఎక్స్ వాల్యూ మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఉంటుంది +1 ఆర్ -1 దగ్గర సైన్ కేఎక్స్ వాల్యూ ఆర్ సైన్ టీటా వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అంటే దేర్ ఫోర్ సైన్ kx ఈజ్ ఈక్వల్ టు +or-1 పాయింట్స్లో ఆ పొజిషన్స్ దగ్గర మాత్రం మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఇక్కడ kx ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడ మ్యాక్సిమం +1 అవుతుంది చెప్పండి π/2 సైన్ 90 వాల్యూ ఎంత సైన్ 90 వాల్యూ +1 అంతేనా. నెక్స్ట్ 3π/2 ఇలా వాల్యూస్ పెంచుకుంటూ 270 అన్నట్టు 3π/2 అంటే ఇలా వాల్యూస్ పెంచుకుంటూ పోతే ఏమవుతుంది మ్యాక్సిమం వాల్యూస్ అనేటివి వస్తున్నాయి. ఈ పొజిషన్ని ఏమంటామంటే మనం యాంటీ నోడ్స్ అంటాం. చూడండి ఇప్పుడు kx ఈజ్ ఈక్వల్స్ టు π/2 ఫర్ పొజిషన్స్ పర్పస్ kx ఈజ్ ఈక్వల్ టు π/2 అంటే అకార్డింగ్ టు ప్రాపగేషన్ కాన్స్టెంట్ వాల్యూ 2k and ఈజ్ నథింగ్ బట్ 2π/λ ఇంటూ π/2 π గెట్స్ క్యాన్సిల్ అండ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకుంటున్నాం. చూడండి ఎక్స్ వాల్యూ అటు పోతే ఏమవుతుంది లాంబ్డా ఈ 2 ఇటు వస్తే 4. దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు λ/2. అంటే ఈ పొజిషన్ దగ్గర మనకు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే వేవ్ మ్యాక్సిమం ట్రావెల్ చేస్తుంది. ఆ వేవ్ మ్యాక్సిమం ఎక్కడ ట్రావెల్ చేస్తుంది అని చెప్పాలి అంటే ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు λ/4 పొజిషన్ దగ్గర ట్రావెల్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమనాలంటే యాంటీ నోడ్ అంటాం. అంటే ఇక్కడ సింపుల్గా ఏం చెప్పొచ్చు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆర్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ క్యారీ చేస్తే ఈ పాయింట్ని యాంటీ నోడ్ అంటాం an. ఓకేనా చూడండి ఇది λ/2 అంట. ఇది హాఫ్ ఆఫ్ ది వేవ్ అంటే ఏమవుతుంది ఇది λ/4 అవుతుంది. సిమిలర్లీ ఇది కూడా λ/4 అంటే ఈ పొజిషన్ దగ్గర మనకు యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఈ 3π/2 తీసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3π/2 90 degrees అయిపోయింది. నెక్స్ట్ 180 degreesలో 0 అని తెలుసు, కానీ 3π/2 అంటే 270 degrees దగ్గర ఏమవుతుంది అంటే kx ఈజ్ ఈక్వల్స్ టు 3π/2 అంటే 2π/λ k వాల్యూ 2π/λ తీసుకొని 3π/2 అంటే ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది పై క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్స్ టు అటు వెళ్తే 3λ/4. ఓకేనా 3λ/4 అవుతుంది. కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 3λ/4 అయితే ఈ పాయింట్ దగ్గర అంటే
ఇది λ/2 λ/4 λ/4 ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఈ పాయింట్ దగ్గర మనకి 3λ/4 వాల్యూ అని వస్తుంది. దీన్ని కూడా యాంటీనోడ్ అని అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ పొజిషన్ రేషియో చూడండి, పొజిషన్ వాల్యూస్ ఫర్ స్ట్రింగ్, పొజిషన్ వాల్యూ ఫర్ స్ట్రింగ్ లేకపోతే ఫర్ యాంటీనోడ్ పొజిషన్. ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రాస్తే ఏం రాస్తాం, ఫస్ట్ వాల్యూ ఎంత λ/4 అండ్ 3λ/4, నెక్స్ట్ అండ్ సో ఆన్ 5λ/4, అలా వాల్యూస్ పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే 1:3:5 అలా వచ్చేస్తుంటాయి. ఇక్కడి వరకు జస్ట్ నోడ్స్ పొజిషన్ రాస్తాం. మీరు ఇదంతా రాయొద్దు అని అనుకుంటే సింపుల్గా ఏం రాయొచ్చు చూడండి, జస్ట్ sin kx ఈజ్ ఈక్వల్స్ టు 0, దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు nπ అని రాసి, మీకు ఒకవేళ రాలేదు అని చెప్తే దిస్ వన్ ఇక్కడ రాసేయండి. ఓకే, పొజిషన్ ఆఫ్ వేవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, λ/2, 2λ/2 అండ్ సో ఆన్. ఇక్కడికి వచ్చేసరికి యాంటీనోడ్ పొజిషన్కి వచ్చేసరికి kx ఈజ్ ఈక్వల్స్ టు π/2, 3π/2 అండ్ సో ఆన్ రాసాం కదా. సో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ పొజిషన్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. అంటే పొజిషన్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు λ/4, 3λ/4 అండ్ సో ఆన్. ఇవంతా అవసరం లేదు, ఇదంతా ఏంటి ఎక్స్ప్లెనేషన్ చేసాం మనం. ఇదంతా అవసరం లేకుండా కూడా మనం ఈ పాయింట్ రాసిన తర్వాత నెక్స్ట్ ఫర్ పొజిషన్ ఆఫ్ వేవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ హియర్ ఆల్సో ఫర్ పొజిషన్ ఆఫ్ వేవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా, నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని మనం ఫ్రీక్వెన్సీస్ డెవలప్ చేయాలి. ఏమన్నాడు ఆయన చూడండి, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అండ్ హెన్స్ డిడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్. వీటిని బేస్ చేసుకొని మనం వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని ఒక ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ అనేది రాద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ వేవ్స్ ఈక్వేషన్ ఫార్ములా లేకపోతే ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాయాలి అనుకుంటే ఎలా రాస్తామో చూడండి. జస్ట్ మనకి ఇక్కడనే అయిపోతుంది ఆన్సరు. వీటిని బేస్ చేసుకొని సింపుల్గా ఉంటుంది చూడండి. జనరల్లీ మనకు వేవ్స్ ఈక్వేషన్ లేకపోతే ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎలా రాస్తాం, ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. మనకు వేవ్ యొక్క స్పీడ్ ఎక్కడ పాసిబుల్ అవుతుంది స్ట్రెచర్ స్ట్రింగ్లో, ఇక్కడ నుంచి వేవ్ యొక్క స్పీడ్ పైకి వెళ్తున్న కొద్ది ఇక్కడికి వెళ్తే మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఈజ్ 0. ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, కిందికి వస్తుంది. నోడ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది, యాంటీ నోడ్స్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇప్పుడు మనకు స్పీడ్ ఆర్ వెలాసిటీ, స్పీడ్ అనే v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అని √T/μ. గుర్తొచ్చిందా, ట్రాన్స్వర్స్ వేవ్ స్పీడ్. డౌట్ ఉంటే వీడియో లింక్లో పెడతాను చూడండి. కంప్లీట్గా మనం డెరివేషన్ కూడా చేస్తాం. స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు T/μ అని రాస్తాం. సో స్పీడ్ ఆఫ్ వేవ్ ఇలా రాసాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు v/λ. ఎందుకు, స్పీడ్ ఆఫ్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు λ ఇంటూ ఎఫ్ ఫార్ములా గుర్తొచ్చిందా. నా λ ఇంటూ ఎఫ్ కాబట్టి ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి v/λ అని రాస్తాను. ఇక్కడ లాంబ్డా అంటే ఎంత, ఒకవేళ ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ నోడ్స్ పొజిషన్ దగ్గర మాత్రమే వెలాసిటీ ఉంటుంది. సార్ ఎందుకు యాంటీ నోడ్ తీసుకోవట్లేదు అంటే, యాంటీ నోడ్స్ దగ్గర వెలాసిటీ ఆఫ్ ది స్ట్రింగ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ది వేవ్ ఈజ్ 0. సిమిలర్లీ ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్, ఇది యాంటీ నోడే కదా, నెక్స్ట్ ఇది నోడ్, ఇది యాంటీ నోడ్. ఇలా ఎక్కడికి వెళ్ళినా మనకు యాంటీ నోడ్స్ ఫామ్ అయినాయి. ఆ ఫార్మేషన్లో మనకి ఇక్కడ నోడ్కి వచ్చేసరికి చూడండి, నోడ్ ఒకవేళ మీరు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్తున్నా, ఇలా సేమ్ లెంత్ ఉన్న స్ట్రింగే ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేద్దాం. ఇలా ఒక హాఫ్ ఆఫ్ ది వేవ్ ఫామ్ అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్, ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్లో హాఫ్ ఆఫ్ ది వేవ్ ఫామ్ అయినప్పుడు ఈ లెంత్ని ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, టోటల్ వేవ్ ఎంత ఫామ్ అయిపోయిందండి, λ/2 ఉంది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, λ/2. అంటే λ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2l. సో ఇక్కడ 2l అంటే సబ్స్టిట్యూట్ చేస్తే f ఈజ్ ఈక్వల్స్ టు 1/2l ఇంటూ v వాల్యూ ఎంత, √T/μ. దీనికే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్ట్రింగ్ అనే చెప్తాం. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇదే ఫార్మేషన్లో మనకి ఎక్కువ వేవ్స్ ఫామ్ అయినాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఇలా 3 వేవ్స్ ఫామ్ అయితే ఏమైపోతుంది, ఇక్కడ 3 వేవ్స్ ఫామ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ 3 వస్తుంది. ఒకవేళ 2 వేవ్స్ ఫామ్ అయితే చూడండి, మీకు ఒక ఎక్స్ప్లెనేషన్, ఇలా ఒక వేవ్ ఫామ్ అయింది అంటే ఇది λ/2 అండ్ ఇది λ/2. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2λ/2. అంటే λ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2l/2. చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, f2 ఈజ్ ఈక్వల్స్ టు v అంటేనే 1/2l కాబట్టి 1/λ అంటే λ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 1/2l ఇంటూ 2 అంటే 2 పైకి వస్తుంది కాబట్టి T/μ.
అంటే ఇక్కడ మనకు ఇంకొక వేవ్ పెరుగుతున్నది, మళ్ళీ ఇంకో థర్డ్ వేవ్స్ ఇలా వచ్చినాయి అనుకోండి, ఇక్కడైతే λ/2 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 3 λ/2 అంటే ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది. నెక్స్ట్ 4 అయినాయి అనుకో 4 λ/2 అంటే 4 వస్తుంది. అంటే ప్రతి దగ్గర మనకు ఫంక్షన్ పెరుగుతూ పోతుంది కాబట్టి ఇక్కడ n/2l √t/μ. దిస్ ఈజ్ జనరల్ ఈక్వేషన్, జనరల్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ఫర్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని చెప్తాం. ఇది ఒక్కటి రాసి మనకి ఇక్కడ నుంచి క్లోజ్ చేసి ఈ రిలేషన్ను తీసుకుంటాం. ఈ రిలేషన్ను తీసుకొని వాటి యొక్క లాస్ ఏంటి అనేది డివైడ్ చేస్తాం. లాస్ ఏంటి అంటే డిడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్టేట్స్ ఇన్ ఎ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. స్ట్రెచ్డ్ స్ట్రింగ్కి లాస్ ఏంటి అనేది చూద్దాం. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ loss of transverse waves in stretched string. సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఈ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ తీసుకుంటే f ఈజ్ ఈక్వల్స్ టు 1 లేకపోతే n/2l √t/μ అనే ఈక్వేషన్ని తీసుకుని మనకు 3 లాస్ డెవలప్ అయినాయి. వన్ ఈజ్ లా ఆఫ్ లెంత్ అంటాం, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ లా అంటారు, లేదంటే ఆర్ లా ఆఫ్ లెంత్ అంటాం. ఏంటి జస్ట్ సింపుల్గా ఒక దాన్ని కాన్స్టెంట్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం డిరైవ్ చేస్తాం. చూడండి, లా ఆఫ్ లెంత్ అంటే మనకి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, వెన్ కండిషన్ రాయాలి. 3 లాస్ ఉంటాయి, వాటి యొక్క కండిషన్ జస్ట్ సింపుల్. వెన్ టెన్షన్ అండ్ లీనియర్ డెన్సిటీ మ్యూ ఆర్ కాన్స్టెంట్, the harmonic frequency is inversely proportional to length of string. జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే t and mu are constant ఉన్నప్పుడు స్ట్రింగ్కి దీని యొక్క రిలేషన్ ఇలా రాసుకోవచ్చా చూడండి. f ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/l √t/μ. ఎందుకు, n కాన్స్టెంట్ 2 కూడా కాన్స్టెంటే కాబట్టి ఇవన్నీ వేరియబుల్ నెంబర్స్. ఎప్పుడైతే t and mu ఆర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు l వాల్యూ తీసుకుంటే ఇజ్ ఇట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఏది ఫ్రీక్వెన్సీ, అవునా? హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే దట్ ఈజ్ f ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు l. దట్ ఇంప్లాయిస్ fl ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకేనా, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ లా చూడండి. సెకండ్ లాని డిఫైన్ చేసేది ఎలా అంటే, దీన్ని సెకండ్ లా అని రాయొచ్చు, లేదా మీకు గుర్తుందంటే ఇలా కూడా రాయండి. లా ఆఫ్ లెంత్ ఫస్ట్ది కాబట్టి, లా ఆఫ్ లెంత్ ఎందుకన్నాం, ఓన్లీ లెంత్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి లా ఆఫ్ లెంత్. నెక్స్ట్ టెన్షన్ తీసుకున్నాం కాబట్టి లా ఆఫ్ టెన్షన్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు, లా ఆఫ్ టెన్షన్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు లా ఆఫ్ టెన్షన్ కూడా ఏంటి, ఇక్కడ మనకి ఏమేం కాన్స్టెంట్ అవ్వాలి, ఎల్ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్ అయితే, మ్యూ అంటే ఏంటి ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ, మ్యూ రెండు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అంటే వెన్ ఎల్ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్, when L and mu are constant, the harmonic frequency is directly proportional to, అక్కడ చూడండి ఏమొస్తుంది చూడండి, ఎఫ్ అనేది ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అయితే, ఈ రెండు కాన్స్టెంట్ అయిపోతున్నాయి కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు square root of tension square root of tension is called square root of string tension అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్, ఇంకా మంచిగా రాయాలనుకుంటే square root of string tension is called సెకండ్ లా అని చెప్పుతాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ టీ అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, ఎఫ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కాన్స్టెంట్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ లా, లేకపోతే లా ఆఫ్ టెన్షన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ లా, ఈ 3 లాస్ రాస్తే సరిపోతుంది. అక్కడి వరకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాసాం కదా ఇంతకుముందు, అది రాసినాక ఈ 3 లాస్ రాస్తే సరిపోతుంది. మనకు కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ చూడండి, థర్డ్ లా అంటాం లేదా ఆర్ లా ఆఫ్
ఇప్పుడు ఎల్ అయిపోయింది, టీ అయిపోయింది, ఇంకేంది మ్యూ ఉంది. లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ అంటాం. మళ్ళీ ఇక్కడ ఏమేమి కాన్స్టెంట్ తీసుకోవాలి, ఎల్ అండ్ టీ కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు అంటే వెన్ ఎల్ అండ్ టీ ఆర్ కాన్స్టెంట్, రెండింటిని కాన్స్టెంట్ సిచ్యువేషన్ తీసుకొని మనకి కండిషన్ రాస్తున్నాం. అంటే ద హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ఉంది కదా కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ డెఫినేషన్స్ కంపల్సరీ రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ అంటే ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ. అంటే ఎఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ 3 లాస్. ఇక్కడికి రాస్తే మనకు 8 మార్క్స్ వస్తాయి. నోట్స్, యాంటీ నోట్స్ దగ్గర మీరు ఎక్స్ప్లెనేషన్ రాయకుండా సరే ఓన్లీ ఆ పాయింట్ను హైలైట్ చేసిన పాయింట్స్ని రాసేయండి, సరిపోతుంది. కానీ తర్వాత వచ్చే 3 లాస్ రాస్తే మాత్రమే మనకు లాంగ్ ఆన్సర్కి కంప్లీట్గా 8 మార్క్స్ అనేది వస్తుంది. దీనికి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అడగరు. ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగినా అవి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇది ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా ఫార్మేషన్ అయితే అనేది చూస్తే ఈ లెసన్లో మనకి టోటల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే క్లోజ్డ్ పైప్ని బేస్ చేసుకొని స్టేషనరీ వేవ్స్ అనేవి క్లోజ్డ్ పైప్ని బేస్ చేసుకొని ఎలా ఫార్మేషన్స్ అవుతాయి, ఫ్రీక్వెన్సీ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది అనేది క్వశ్చన్. కంప్లీట్ క్వశ్చన్ మీకు నోట్బుక్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అంటే స్టేషనరీ వేవ్ ఫార్మేషన్ లేకపోతే స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్స్. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు రాస్తున్న క్లోజ్డ్ పైప్స్కి స్టేషనరీ వేవ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రిలేషన్ రాయమని చెప్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ రేషియో రాస్తే సరిపోతుంది. అది క్లోజ్డ్ పైప్స్. ఇప్పుడు ఈ క్లోజ్డ్ పైప్స్ని స్టేషనరీ వేవ్స్కి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి, ఇది లాంగిట్యూడైనల్ వేవ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, క్లోజ్డ్ పైప్స్కు డిస్కస్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. లైక్ ఒక సౌండ్ వేవ్స్ అనుకోవచ్చండి. లైక్ అంటే క్లోజ్డ్ పైప్ అంటే ఒక సైడ్ క్లోజ్ ఉండి రెండో సైడ్ ఓపెన్ ఉంటే దాన్ని ఏమనాలంటే క్లోజ్డ్ పైప్ అనాలి. అంటే ఫస్ట్ మనం డెఫినేషన్ ఏం రాయాలి, క్లోజ్డ్ పైప్స్ అంటే ఏం చెప్పాలంటే ద ఆర్గాన్ pipes which are one side closed and another side opened pipes are called closed pipes. ఇది ఎందుకు ఇంత డీటెయిల్ రాస్తున్నామంటే మనం 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాస్తున్నాం కాబట్టి డెఫినెట్గా డెఫినేషన్ అనేది రాయాలి. సో అంటే వన్ సైడ్ ఓపెన్ ఉండి నెక్స్ట్ సైడ్ క్లోజ్ ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ పైప్ అనాలి. ఇప్పుడు దీంట్లో మనకు వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది తీసుకొని ఇండివిజువల్గా ఫస్ట్ హార్మోనిక్ సెకండ్ హార్మోనిక్కి డిఫైన్ చేస్తూ వెళ్తాం. షార్ట్ కట్లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఫర్ సపోజ్ ఐ వాజ్ టేకిన్ 1 L లెంత్ ఆఫ్ ది క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి, వన్ సైడ్ ఓపెన్ ఉండి సెకండ్ సైడ్ ఓపెన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ రాయండి, ఇన్ క్లోజ్డ్ పైప్స్ the at side of close the nodes are always formed in at side of closed pipe always nodes form అంటే క్లోజ్డ్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా నోడ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. అలాగే మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో కూడా మీకు లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇన్ ఎట్ సైడ్ ఆఫ్ ఓపెన్, నెక్స్ట్ రాయండి, ఎట్ ఓపెన్ సైడ్ ఆఫ్ క్లోజ్డ్ పైప్ always anti nodes are formed
ఆర్ ఫార్మ్డ్, అంటే యాంటీనోడ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి, యాంటీనోడ్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా, ఈ పాయింట్ నోట్ చేసుకొని 2 పాయింట్స్ రాయండి. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి నోడ్స్ వస్తాయి, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఓపెన్ సైడ్ మనకు యాంటీనోడ్స్ మాత్రమే వస్తాయి అని చెప్పి, అంటే ఇలా ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటాం. క్లియరా? సో ఇప్పుడు దీన్ని నోట్ చేసుకుంటే నేను దీన్ని రఫ్ చేసి నెక్స్ట్ మనకి డైరెక్ట్గా ఈక్వేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఈక్వేషన్స్లోకి వెళ్ళిపోతే క్లోజ్డ్ పైప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంకా ఎలా రాసుకోవచ్చు హెడ్డింగ్ అంటే ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, ఇది హెడ్డింగ్. ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఎలా ఫ్రీక్వెన్సీ రిలేషన్ తీసుకోవాలి అంటే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ద ఫ్రీక్వెన్సీ విచ్ ఫార్మ్డ్ ద లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద వేవ్, అంటే లేకపోతే ఇంత పైపు, ఆ పైప్లో లీస్ట్గా ఎక్కడైతే మనకు ఫ్రీక్వెన్సీ ఫామ్ అవుతుందో దాన్ని ఏమనాలంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఇక్కడ ఇంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది డెవలప్ అవ్వదు, ఇదే చాలా లీస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి దీన్నే మనం లీస్ట్ కన్సిడర్ చేస్తాం. ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్. ఇప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, యాంటీనోడ్ అవుతుంది, ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేవ్ లెంత్ ఉందంటే ఏం రాస్తాం, మనం ఇంతకుముందే ప్రూవ్ చేసాం λ/4. ఎందుకు, ఇక్కడికి వస్తే λ/2, కానీ ఆఫ్ ఏముంది కదా, λ/2లోనే ఆఫ్ ఉంది కాబట్టి దిస్ వన్, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు చూడండి, λ/4. దట్ ఇంప్లాయిస్ L ఈజ్ ఈక్వల్స్ టు λ/4, అంటే λ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 4L. ఓకేనా, λ ఈజ్ ఈక్వల్ టు 4L అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే ఫస్ట్ F1 అనుకోండి, F1 ఈజ్ ఈక్వల్స్ టు V/λ. ఓకేనా, ఇక్కడ V అంటే ఏంటండి, V ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ఓకేనా, ఇన్ ఎయిర్లో తీసుకుంటే ఎయిర్, ఇంకెక్కడ తీసుకున్నా అలా λ అంటే ఏంది, వేవ్ లెంత్ అని కూడా తీసుకుంటాం. ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఇక్కడ వచ్చేసింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, 4L వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి, F1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4L ఇంటూ V, అంటే V/4L, ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ వన్ F ఫర్ సెకండ్ హార్మోనిక్. ఓకేనా, దిస్ వన్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఇక్కడ సింపుల్గా ఏం చెప్తా అంటే ఫస్ట్ ఓవర్ టోన్ అని కూడా అంటారు. ఇది రాసినా రాయకుండా నో ప్రాబ్లం. ఫస్ట్ ఓవర్ టోన్ అనొచ్చు, ఇది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్. సెకండ్ హార్మోనిక్ అంటారు లేదా ఫస్ట్ ఓవర్ టోన్ అని కూడా అంటారు. సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్ టోన్ అంటే ఇది ఫస్ట్ హార్మోనిక్ అన్న ఫండమెంటల్ హార్మోనిక్. నెక్స్ట్ అదే లెంత్లో తీసుకుంటున్నా చూడండి, అదే లెంత్లో సేమ్ అదే వాల్యూ ఉన్నది ఆర్గాన్ పైప్ తీసుకుంటున్నా. ఈ ఆర్గాన్ పైప్లో సేమ్ లెంత్ ఉన్న పైప్లో మనకి ఎన్ని యాంటీనోడ్స్ అండ్ నోడ్స్ ఫామ్ అవుతున్నాయి అనేది కావాలి. ఇది సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్ టోన్ అని చెప్తాం. అంటే ఇది మనకి మినిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ ఏమేమి ఫామ్ అయినాయి, ఒక యాంటీనోడ్ ఒక నోడ్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్ టోన్ గురించి డిస్కస్ చేస్తే ఎన్ని యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయండి. ఇక్కడ ఒక యాంటీనోడ్, ఇదేంటి నోడ్, అండ్ దిస్ వన్ ఈజ్ యాంటీనోడ్ అండ్ దిస్ వన్ ఈజ్ నోడ్. అంటే ఇన్ సెకండ్ హార్మోనిక్ సిచ్యువేషన్, ఇన్ సెకండ్ హార్మోనిక్ క్లోజ్డ్ పైప్ మనకి ఎన్ని ఫామ్ అవుతున్నాయి, టూ నోడ్స్ అండ్ వన్ యాంటీనోడ్ నోడ్, 2 nodes and 2 antinodes ఫామ్ అవుతున్నాయి చూడండి. అంటే చూడండి ఇక్కడ 2 nodes and closed pipe we can form closed pipe 2 nodes and 2 antinodes. అంటే క్లోజ్డ్ పైప్లో ఏమేమి ఫామ్ అయినాయి, 2 nodes and 2 antinodes అనేటివి ఫామ్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ ఏంటి, ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, ఇక్కడ సెకండ్ టైం కాబట్టి V/λ అని రాస్తాం. ఇక్కడ సేమ్ లెంతే కదా, సేమ్ లెంత్ కానీ లాంబ్డా అనే వాల్యూ చేంజ్ అవుతుంది. సో కాబట్టి L లెంత్ ఉన్న పైపే కానీ చూడండి లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది λ/4 λ/2. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు రాయాలంటే L ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి
λ/4 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత λ/4 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత λ/4 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3λ/4 ఓకే అంటే L ఈజ్ ఈక్వల్స్ టు 3λ/4 దట్ ఇంప్లాయిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు చూడండి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ అంటే ఏం రాసుకోవచ్చు 4l/3 అంటే ఇక్కడ వాల్యూ రాయండి అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4l/3 కాబట్టి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే F2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4l 3 పైకి వస్తుంది కాబట్టి 3 ఇంటూ V దిస్ ఈజ్ F2 వాల్యూ ఇప్పుడు F1 F2 వాల్యూస్ కంపేర్ చేస్తే ఏం రాసుకోవచ్చు ఇక్కడ F2 ఈజ్ ఈక్వల్స్ టు 3 కామన్ తీస్తే V/4l ప్లేస్లో 3 ఇంటూ F1 అని రాసుకోవచ్చు అంటే సెకండ్ హార్మోనిక్కి ఫస్ట్ హార్మోనిక్ అనేది 3 టైమ్స్ ఉంటుంది అనేది ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ అదంతా సెకండ్ హార్మోనిక్ గురించి నెక్స్ట్ ఇంకొక ఫ్రీక్వెన్సీ డిరైవ్ చేద్దాం మనకు 8 మార్క్స్ కావాలి కాబట్టి ఇంకొక థర్డ్ వన్ ఒకటి చూద్దాం థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ సెకండ్ ఓవర్టోన్ ఈ ఓవర్టోన్స్ గురించి వీటి గురించి తెలియాలంటే మీకు కంప్లీట్గా డీప్గా ఇంకొక వీడియో చూడండి ఆబ్జెక్టివ్ మీద చేశాను నీట్ పర్పస్లో ఆ వీడియో ఒకసారి నోట్ చేసుకోండి ఇప్పుడు థర్డ్ హార్మోనిక్లో ఏమేమి జరుగుతుంది మళ్ళీ సేమ్ లెంత్ ఆఫ్ ది వైర్ L కానీ థర్డ్ హార్మోనిక్ ఫార్మేషన్ కావాలి అంటే క్లోజ్డ్ పైప్కి కండిషన్ ఏంటి అంటే చూడండి దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ సేమ్ L లెంత్ ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఫార్మేషన్స్లో ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఎన్ని ఫామ్ అవ్వాలి ఇలా ఫామ్ అవుతుంది అంటే దిస్ ఈజ్ వాట్ వీ గాట్ లైక్ దిస్ ఇంకా మనకి ఫేర్గా రావట్లేదు యూ హ్యావ్ టు డ్రా విత్ ఫేర్లీ ఇలా ఓకేనా అంటే ఇక్కడ ఏమేమవుతుంది ఇది యాంటీనోడ్ ఇది నోడ్ ఇది యాంటీనోడ్ అండ్ దిస్ ఈజ్ నోడ్ అండ్ దిస్ వన్ ఈజ్ యాంటీనోడ్ దిస్ ఈజ్ నోడ్ ఇక్కడ ఏమేమి ఫామ్ అయినాయి ఇన్ థర్డ్ హార్మోనిక్ ఎన్ని ఫామ్ అవుతాయి 1 2 3 3 యాంటీనోడ్స్ అండ్ ఇంకెన్ని నోడ్స్ ఫామ్ అయినాయి 3 నోడ్స్ ఈ ఒక పాయింట్ రాస్తాం నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని డైరెక్ట్గా డెరైవ్ చేస్తే మనకు అయిపోతుంది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూని ఎలా తీసుకుంటాం చూడండి ఫ్రీక్వెన్సీ వాల్యూ కావాలంటే మనకు ఫస్ట్ టార్గెట్ ఏంటి లాంబ్డా కావాలంటే L లెంత్ ఉన్న పైప్ తీసుకుంటే L ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకోవాలి ఇక్కడ λ/4 λ/2 ఓకేనా లేదా మొత్తం మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ రాసుకోండి λ/4 ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4 ప్లస్ ఫ్రమ్ హియర్ టు హియర్ λ/4 ప్లస్ హియర్ టు హియర్ λ/4 అంటే 1 2 3 4 5 అంటే ఎంత 5 λ/4 దిస్ ఈజ్ L దట్ ఇంప్లాయిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4l/5 దేర్ఫోర్ థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ F3 ఈజ్ ఈక్వల్స్ టు V/λ3 వాల్యూ కావాలంటే థర్డ్ లాంబ్డా వేవ్ తీసుకుంటాం అంటే F3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత V/4l ఇంటూ 5 అంటే పైకి వస్తుంది దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ రేషియో అంటే ఇక్కడ మళ్ళీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ దీనికి ఎంత రేషియోలో ఉంటుంది చూడండి 5 ఇంటూ F1 ఎందుకు F1 వాల్యూ ఎంత V/4l వాల్యూ కదా కాబట్టి V/4l ప్లేస్లో F1 అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకు రాయాల్సిన ఫైనల్ ఈక్వేషన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ రేషియో కనుక్కోబడుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఫర్ క్లోజ్డ్ పైప్స్ the harmonic frequency ratio is ఎలా రాస్తాం చెప్పండి F1 is to F2 is to F3 is to and so on is equal to అంటే F1 ఎంత వచ్చింది రేషియో రాస్తున్నాం డైరెక్ట్ F1 ఎంత 1 is to నెక్స్ట్ F2 ఎంత వచ్చింది 3 టైమ్స్ వచ్చిందా F2 is to నెక్స్ట్ F3 ఎంత వచ్చింది 5 అండ్ సో ఆన్ అంటే ఓన్లీ క్లోజ్డ్ పైప్స్లో ఆడ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి ఈవెన్ నెంబర్స్ అనేటివి రావు నోట్ దిస్ పాయింట్ ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే డెవలప్ అవుతాయి దిస్ ఈజ్ రేషియో ఇక్కడ వరకు రాస్తే మనకి 8 మార్క్స్ వస్తుంది ఇది క్లోజ్డ్ పైప్స్ గురించి నెక్స్ట్ ఏంటి డైరెక్ట్గా ఓపెన్ పైప్స్ గురించి వెళ్ళిపోదాం అది ఇంకా ఈజీగా ఉంటుంది ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు దానికి ఇప్పుడు ఓపెన్ పైప్స్ అంటే ఏం రాస్తాం డెఫినేషను ఇక్కడ చూడండి ఓపెన్ పైప్ అంటే ఏం రాస్తాం
ఓపెన్ పైప్. ఇది మనకి సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి, డెఫినెట్గా మనకి ఒక 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి తెలంగాణ వాళ్ళకి. స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్. స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్స్ అంటే ఏంటి? ఇక్కడ ఓపెన్ పైప్ డెఫినేషన్ రాయాలి అంటే ఓపెన్ పైప్ నథింగ్ బట్ ఓపెన్ పైప్ అంటే ద ఆర్గాన్ పైప్స్ which are opens at both ends, open with both ends of the pipe, is called open pipe అని అంటాం. ఓపెన్ ఆర్గాన్ పైప్ అని కూడా అంటుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ పైప్. ఇప్పుడు మనం ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? లెట్ us కన్సిడర్ ఎల్ లెంత్ ఆఫ్ ది ఓపెన్ పైప్. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని దీన్ని తీసుకొని, మళ్ళీ ఇక్కడ ఏంటి? ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్ తీసుకొని, స్ట్రింగ్ ఓపెన్ పైప్ తీసుకొని, ఇది ఎల్ లెంత్ ఆఫ్ ది పైప్. ఇక్కడ ఒకవేళ థియరీ రాయాలనుకుంటే రాసుకోండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏమేమి ఫామ్ అవుతాయి అనేది వాళ్ళు. ఇక్కడ మనకి చూస్తే బాగా ఎక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫామ్ అవుతుందంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫామ్ అవుతుంది. చూడండి, ఇంక ఇంతకంటే తక్కువ చేయగలమా? బాగా ఆలోచించండి. ఒకవేళ దీన్ని ఇలా పాసిబుల్గా డ్రా చేయగలమా? చూడండి, ఇలా చేయగలమా? కాదు కదా. ఎక్కడైనా సరే నోడ్స్ అంటే మనకు ఫ్లక్చువేషన్ సైన్ కేఎక్స్ వాల్యూ ఉండాలి. ఇక్కడ సైన్ కేఎక్స్ వాల్యూ ఉండాలంటే ఏంది? దట్ మస్ట్ గో లైక్ దిస్ ఓన్లీ, అదర్ దెన్ ఎల్స్ ఇట్ నాట్ పాసిబుల్, రైట్? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది యాంటీ నోడ్ అండ్ దిస్ ఇస్ ద నోడ్ అండ్ హియర్ ఇట్ ఈస్ యాంటీ నోడ్. అంటే ఏమేమి ఫామ్ అవుతున్నాయి అంటే ఇన్ ఫండమెంటల్ హార్మోనిక్ లేకపోతే ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ we have 2 antinodes and 1 node. ఓకేనా? 2 యాంటీనోడ్స్ అండ్ 1 నోడ్. మీరు ఓపెన్ పైప్స్ గురించి డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఏం చేయాలంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే ముందు ఇక్కడ రాసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్. ఇన్ ఓపెన్ పైప్స్ always ends with nodes, antinodes. ఆల్వేస్ ఎండ్ విత్ యాంటీనోడ్స్ ద్వారా మాత్రమే ఓపెన్ పైప్స్ అనేటివి ఎండ్ అవుతాయి. చూడండి, ఎక్కడ తీసుకున్నా సరే, ఏ పైప్ తీసుకున్నా 2 సైడ్ యాంటీనోడే ఉండాలి. కానీ క్లోజ్డ్ పైప్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఒక సైడ్ నోడ్ వస్తుంది, ఇంకో సైడ్ యాంటీనోడ్స్ వస్తున్నాయి. ఇది ఒకటి కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. సో ఇప్పుడు ఈ 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? V/λ అన్నిటికీ ఒకటి ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? లాంబ్డా వాల్యూ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4 అంటే ఎంత? λ/2 అంతే కదా. 2λ/4 అంటే λ/2 అని రాస్తాం. అంటే దట్ ఇంప్లాయిస్ λ ఏం రాసుకోవచ్చు? 2 × L అని రాస్తాం. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ F1 V/2L. దిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. ఇక్కడ ఏమేమి ఫామ్ అవుతాయి అనేది రాస్తే సరిపోతుంది. మళ్ళీ డయాగ్రామ్ వేయాలి. చూడండి, ఇప్పుడు సెకండ్ హార్మోనిక్ డయాగ్రామ్ ఎలా రాస్తున్నది అంటే సేమ్ లెంత్. ఓకేనా? కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. సేమ్ లెంత్ ఉన్న వైరే. ఇప్పుడు మనకు సెకండ్ హార్మోనిక్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా ఫామ్ అవ్వాలి. మీరు మంచిగా డ్రా చేసుకోండి. ఇలా దీన్ని సెకండ్ హార్మోనిక్ అంటాం. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదే సెకండ్ హార్మోనిక్. అంటే ఇక్కడ మనకి ఏమేమి ఫామ్ అవుతున్నాయి? ఒక యాంటీనోడ్, ఒక నోడ్, యాంటీనోడ్ అండ్ హియర్ ఆల్సో నోడ్, నో యాంటీనోడ్. అంటే ఇన్ని 1 2 3 యాంటీనోడ్స్. ఇక్కడ రాసేయండి. we have 3 antinodes and ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 2 నోడ్స్ పొజిషన్ అనేది వచ్చింది. దీనికి మనకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తే ఇంకొక థర్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి రాస్తే
సరిపోతుంది. మనకి కావాల్సిన ఆన్సర్ అనేది 8 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఫ్రీక్వెన్సీ F2 = V/λ2. ఈ λ2 వాల్యూ ఎలా వస్తుందో చూడండి. ఇది L అంతే కాబట్టి λ2 కావాలంటే ఏం చేయాలంటే మనకు ఫస్ట్ L = క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4 అంటే ఎంత? λ/4 λ/2 అండ్ ఇక్కడ మనకు ఒక λ/2 అంటే λ/2 + λ/2 దట్ ఇంప్లైస్ 2 λ/2 ఈజ్ therefore λ = ఏం రాసుకుంటున్నా 2L/2 అంటే ఇక్కడ λ2 = ఏం రాసుకున్నా 2L/2. λ2 λ1 అని నేను ఎందుకు రాస్తున్నా అంటే జస్ట్ వేరియేషన్ కోసం రాస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లాంబ్డా తీసుకున్నా కానీ మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. సో F2 = V/λ2 వాల్యూ ఎంత ఉంది? 2L × 2 పైకి వస్తుంది కాబట్టి. అని దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు చూడండి. F2 = 2 టైమ్స్ ఆఫ్ F1. ఎందుకు? F1 వాల్యూ ఎంత వచ్చింది? ఇంతకుముందు V/2L అని వచ్చింది, అవునా? కాబట్టి V/2L ప్లేస్లో F1 అని రాసిన. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ F2 అండ్ F3. మనకి నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్ ఒకటి రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఈక్వేషన్లో థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ సెకండ్ ఓవర్టోన్ అని కూడా రాస్తాం. సెకండ్ ఓవర్టోన్ అని రాస్తాం, లేదా థర్డ్ హార్మోనిక్ అని చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి డయాగ్రామ్ తీసుకుంటే మళ్ళీ డయాగ్రామ్ సేమ్ ఎల్ లెంత్ ఉన్న పైప్ తీసుకొని అందులో ఏమేమి ఫామ్ అవుతున్నాయి అని రాస్తే సరిపోతుంది. ఈ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా? డయాగ్రామ్స్ అనేటివి మనకు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, ఓకేనా? ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 2 వచ్చినాయి. సో ఇక్కడ ఇది యాంటీ నోడ్ అండ్ దిస్ ఇస్ ఎ నోడ్ అండ్ దిస్ ఇస్ యాంటీ నోడ్ అండ్ హియర్ ఇట్ ఈస్ యాంటీ నోడ్ అండ్ N1 నోడ్, దిస్ ఇస్ నోడ్ అండ్ దిస్ వన్ ఈజ్ యాంటీ నోడ్. అంటే ఎన్ని ఫామ్ అవుతున్నాం? వీ హ్యావ్ ఇన్ థర్డ్ హార్మోనిక్ సిచ్యువేషన్ ఎన్ని? 1 2 3 4 యాంటీనోడ్స్ అండ్ 1 2 3 నోడ్స్. ఓకే, ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ F3 = ఏం రాస్తాం? V/λ3. అంటే ఈ L ఎంత ఉన్న పైపే λ3 ఏమైపోతుంది చూడండి. L = మళ్ళీ ఇక్కడ ఏంటి? λ/4 అంటే ఎంత? λ/2. ఇక్కడ ఒక λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఒక λ/2 అంటే λ/2, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మొత్తం λ/4 అమ్మా, ఇది మొత్తం λ/4 అంటే λ/4 నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2 అంటే ఎంత? 3 λ/2. దట్ ఇంప్లాయిస్ λ = రాస్తే ఏమవుతుంది? 2L/3 అంటే λ3 = ఏం రాసుకోవచ్చు? 2L/3 అని రాసుకుంటే ఇక్కడ F3 థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ V/2L × 3, ఓకేనా? V/2L × 3 మళ్ళీ మొత్తాన్ని F1గా రాసుకోవచ్చా? అంటే F3 = రిలేషన్ ఏంటి? 3 టైమ్స్ ఆఫ్ F1 రేషియో అని రాస్తాం. ఇక్కడ మనం ఫైనల్ పాయింట్ రాస్తే మనకు ఆన్సర్ అనేది థర్డ్ హార్మోనిక్ వరకు చేసాం కదా, క్లియర్. ఇప్పుడు మనకు ఫైనల్గా పాయింట్ రాయాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ రేషియో ఇన్ ఓపెన్ పైప్స్ ఈజ్ ఎలా రాస్తాం చూడండి. F1 F2 ఇంతకుముందు క్లోజ్డ్ పైప్ రాసాం కదా, అలాగే అండ్ సో ఆన్. ఏమేమి వచ్చింది? ఫస్ట్ V/2L వచ్చింది అంటే 1:, నెక్స్ట్ ఏమొచ్చింది? 2 వచ్చింది కదా, 2 V/2L కాబట్టి 2. నెక్స్ట్ ఇక్కడ 3 వస్తుంది, ఇంకోటి ఫోర్త్ హార్మోనిక్ తీసుకోండి 4 వస్తుంది అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. అంటే ఫ్రీక్వెన్సీ ఫర్ ఓపెన్ పైప్ రేషియో ఎలా ఉంటుంది చూడండి. అన్ని నెంబర్స్ వస్తున్నాయి, కానీ క్లోజ్ పైప్స్కి ఏమొచ్చినాయి? ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే వచ్చినాయి. దట్ యూ మస్ట్ రిమెంబర్ దిస్ వన్. దిస్ ఈజ్ అబౌట్ ఓన్లీ ఓపెన్ పైప్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. డయాగ్రామ్స్ రాస్తూ వాటి ఫండమెంటల్ హార్మోనిక్ లేకపోతే ఫస్ట్ హార్మోనిక్ గురించి డిస్కస్ చేసి అందులో ఎన్ని నోడ్స్ యాంటీ నోడ్స్ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్ వచ్చేసరికి సేమ్ నోడ్స్ ఎన్ని, యాంటీ నోడ్స్ ఎన్ని. సెకండ్ హార్మోనిక్ ఇన్ ఫస్ట్ ఓవర్టోన్ అని కూడా అంటాం. నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్, అలా క్లోజ్డ్ పైప్స్కి ఓపెన్ పైప్స్కి చేస్తూ వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ రాస్తూ ఫైనల్గా ఫ్రీక్వెన్సీ రేషియో రాస్తే మనకి 8 మార్క్స్ అంటే వస్తాయి, క్లోజ్డ్ పైప్స్కైనా ఓపెన్ పైప్స్కైనా. ఈ 3 క్వశ్చన్స్ చదివితే డెఫినెట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ 16 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి 1 లాంగ్ ఆన్సర్ అంటే 8 మార్క్స్ వస్తాయి.
ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.